అందరి చేత మంచివాడు అనిపించుకోవడం వీలుగాని పని. మంచి పనులు చేసుకుంటూ పోవడమే నా పని. నిబద్ధతతో చేసే చిన్న చిన్న పనులు మామూలు మనిషిని మహోన్నతుడిని చేస్తాయి. కథకు పెట్టిన పేరు చదవగానే కథలోకి వెళ్ళాలన్న కోరిక పాఠకుడికి కలగాలి. కథలో మొదటి వాక్యం చదివిన తర్వాత ఆ పేర మొత్తం చదవాలి. అక్కడి నుండి ఆ పాఠకుడు కథలో లీనమై కథంతా పూర్తిగా చదివేయాలి. అయిపోయిన తర్వాత ఆహా అని ఒక స్ఫూర్తి పొందాలి. దశరాజు రామచంద్రరాజు గారు ఈ సూత్రాన్ని చాలా చక్కగా పాటిస్తారు. అందుకే ఈ రచయిత గారి రచనా శైలి అన్న నాకు ప్రత్యేకమైన అభిమానం. ఈరోజు రామచంద్రరాజు గారు రచించిన అవును నిజమే అనే పుస్తకంలోని 10 కథల గురించి వివరించడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు చాలా బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఈ పుస్తకంలో మొత్తం 10 కథలు ఉన్నాయి. కానీ ఏ ఒక్క కథ కూడా మిమ్మల్ని బలవంతంగా చదివించే ప్రయత్నం చేయదు. ఒక్కొక్క కథలో ఒక్కొక్క జీవితాన్ని చూశామన్న అనుభూతిని కలిగిస్తాయి. మొదటి కథ నో లాంగ్ బెల్ ప్లీజ్. ఒక పల్లెటూరు బడిలో కొత్తగా ఉద్యోగంలో చేరిన దిలీప్ అనే టీచర్ ఎంతో నిబద్ధతతో పిల్లలందరికీ చాలా చక్కగా చదువు చెప్పాలన్న సంకల్పంతో ఉద్యోగంలోకి జాయిన్ అయ్యాడు. కానీ అక్కడున్న పాత టీచర్లందరూ అతన్ని ఏదో విధంగా నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే దిలీప్కి చదువు చెప్పి రిటైర్డ్ అయిన టీచర్ కనిపిస్తాడు. మాటమంతే యోగక్షేమాలు అయిపోయిన తర్వాత దిలీప్కి గీతోపదేశం చేసి కార్యోన్ముఖుడిగా తయారు చేసి తనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాడు. అది ఏ విధంగా నింపాడు, మరి దిలీప్ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడా లేదా అన్నది ఈ కథ చదివి తెలుసుకోండి. ఇక రెండవ కథ నమో వెంకటేశ. మనందరికీ తెలిసిన తిరుమలలో రోజుకి ఎంతోమంది అధికారులు అనధికారులు విఐపీలమని చెప్పుకుంటూ శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు కదా. అలాంటి వారిని చూసుకునే ఒక ఉద్యోగి వచ్చేవారు పై అధికారులు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు వచ్చేది దైవ దర్శనానికా లేక వాళ్ళ అధికారాన్ని చూపించుకోవడానికా అని. వచ్చేవారు ఎంత డబ్బులున్నా సరే ఒక్క పైసా కూడా ఖర్చు చేయరు. ఆ భారం అంతా కింది స్థాయి ఉద్యోగుల మీద పడుతుంది. సో అలాంటి వారు విఐపీలా అని అనుమానం వస్తూ ఉంటుంది. ఆ ఉద్యోగికి అంతకుముందు దైవభక్తి అంటే ఏమాత్రం లేని వ్యక్తి దేవుడిని ఏ విధంగా నమ్మాడు, అదే నమ్మకంతో ఆ ఉద్యోగంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎలా ఎదుర్కొన్నాడు అని తెలియాలంటే నమో వెంకటేశాయ కథ చదవండి. ఇక మూడవ కథ వెన్నెల దీపం. ఆమె ఒక అందగత్తె. మొగుడన్నా కొడుకన్నా ఆమెకు పంచ ప్రాణాలు. అటువంటి ఆమె కొడుకుని చిన్న వయసులోనే హాస్టల్లో వదిలి కువైట్కి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది? అలా వెళ్ళిన ఆమె కొద్ది రోజుల తర్వాత వేరే వ్యక్తి యొక్క మోజులో పడిందా, కొడుకుని భర్తని మరిచిందా, చివరికి ఏమైంది? నిజంగా ఆమె అంత స్వార్థపరురాలా అనే విషయాలు తెలుసుకోవాలంటే వెన్నెల దీపం అనే కథ చదవండి. నిజం చెప్పాలంటే ఇది కథ కాదు, నిజ జీవితాలు. మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి, మనం గమనించట్లేదంతే. ఇక నాలుగవ కథ అవును నిజమే. వరకట్న వేధింపులతో బాధపడే ఒక ఇల్లాలు కథ. అటు తండ్రికి కష్టం కాలేక ఇక్కడ అత్తగారింట్లో పెట్టే బాధలు భరించలేక అప్పుడే పుట్టిన పసికందుని ఎత్తుకొని ఒక ట్రైన్లో పారిపోతూ చనిపోవాలని ట్రైన్లోంచి దూకబోతుంటే ట్రైన్లో ఉన్న టీసీ ఆమెను ఆపి ఒక ఊర్లో దింపుతాడు. అక్కడ ఆమెకు తమ కూతురికి ముసలి దంపతులు ఆశ్రయం కల్పించి తన కన్న కూతురులాగా చూసుకుంటుంటారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో ఆమెకి ఒక కోరిక పుట్టింది. కువైట్కి వెళ్ళి డబ్బులు బాగా సంపాదించి తన భర్తకి అత్తకి బుద్ధి చెప్పాలని. సరిగ్గా అప్పుడే అలాంటి ఒక వ్యక్తి మాయలో పడింది. ఆమె ఎలా మోసపోయింది, తన కూతుర్ని ఎవరు చంపారు అది తెలుసుకుంటే నిజంగా అవునా నిజమైన అనే భావన మీకు కూడా కలుగుతుంది. ఇది కూడా కథ కాదేమో, రచయిత గారు తన జీవిత అనుభవంలోంచి చూసింది కావచ్చేమో. ఇక ఐదవ కథ శతసహస్ర. పుట్టెడు విషాదాన్ని కడుపులో దాచుకొని కొందరు ఎలా నవ్వగలుగుతారో మరి. అనూహ్యమైన సంఘటనలు, ఉద్రిక్తతకు ఆవల బతక నేర్చిన వారు ఎప్పుడో ఒకప్పుడు పశ్చాత్తాపంతో వాస్తవాల మధ్యకు రాక తప్పదు. అప్పుడు దరహాసం విషాదంగా మారుతుంది. అలా లౌక్యానికి లౌక్యం నేర్పేవాళ్ళు లౌక్యంలోని మూలాలను శోధించబడితేనే జీవిత సత్యాలు బయటపడతాయి అని తెలిపే కథ శతసహస్ర కథ. ఇక ఆరవది ఆ సమయం ఆ సందర్భం. ఒక పెళ్ళైన స్త్రీ మరో పెళ్ళైన మగాడిని ఎందుకు కోరుకుంటుంది, ఏ విధంగా అతని చూపులకు బందీలయ్యింది, చివరికి ఆమె అతన్ని మాయలో పడిందా లేదా? ఈ కథలో క్లైమాక్స్ మామూలుగా ఉండదు, ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇక ఏడవ కథ యువర్ ఆనర్. ఒక ప్రభుత్వ ఉద్యోగి అప్పుడే బదిలీపై తన సొంత జిల్లాకు వచ్చాడు. అతడిని పై అధికారులు ఏ కారణం లేకుండానే మరో జిల్లాకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఆ ఉద్యోగి ఏమాత్రం బెదరకుండా కోర్టుకి ఎక్కిన తర్వాత అక్కడ లాయర్లు చేసిన విన్యాసాలు ఏమిటి? జడ్జిలు ఎందుకు తీర్పును లేటుగా ఇచ్చారు? చివరికి అతడు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడా? ఆ ట్రాన్స్ఫర్ ఆగిపోయిందా అని తెలియాలంటే ద యువర్ ఆనర్ చదవాలి. అన్ని కథల్లాగే ఈ కథలో కూడా క్లైమాక్స్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ఎనిమిదవ కథ బూచాడు.
మనమందరము చిన్నప్పుడు బూచాడు అంటే భయపడిన వాళ్ళమే కదా. సో ఈ కథలో కూడా అప్పుడే ఉద్యోగంలో చేరిన ఒక చిన్న స్థాయి ఉద్యోగిపై పై అధికారి చలాయించే అజమాయిషీకి బెంబెలెత్తి జ్వరంతో మంచమెక్కిన తర్వాత తన ఉద్యోగం ఊడిందా, అలా ఊడకుండా ఉండాలంటే పై అధికారులకు లంచం ఇవ్వాలని తెలియడంతో ఆ చిన్న ఉద్యోగి చివరికి లంచం ఇచ్చాడా లేదా ఆ బూచాడిని ఏం చేశాడు అని తెలియాలంటే బూచాడు కథ చదవాలి. నెక్స్ట్ ది ఆఫీసర్. కొంతమంది తాము కింది స్థాయి నుంచి పోయామన్న విషయాన్ని మరిచిపోయి అధికార గర్వంతో అహం తలకెక్కించుకొని కింది స్థాయి ఉద్యోగులని అలాగే కింది స్థాయి ప్రజలని ఏ విధంగా చూస్తారు, వాళ్ళు చేసే అరాచకాలు ఏమిటి, వాళ్ళు పుట్టుకతోనే ఇంత గర్వంతో పుట్టారా అన్న తీరుతో ఉంటారు కదా. చివరికి వాళ్ళ ప్రవర్తనలో ఎలా మార్పు తీసుకొస్తారు అన్నదే ది ఆఫీసర్ అనే కథ. ఇంకా చివరిది ది టికెట్. ఒక రాజకీయవేత్తైన తనకి తన కొడుక్కి మధ్య జరిగే ఒక సంభాషణే ద టికెట్ కథ. కొడుకు రాజకీయ రంగ ప్రవేశం చేయాలని, తండ్రికి రాజకీయ మత్తు నిషా దిగకపోయేసరికి తనకి మంత్రి పదవి వస్తుందని, ఇలా కొడుక్కి తండ్రికి మధ్య జరిగే సంభాషణ ఎంత పెద్ద గొడవగా ఎలా మారింది, నిజంగా రాజకీయాలు అంత మత్తునిస్తాయా అనేది ఈ కథ. ఈ కథలో ఒకరి ప్రాణాలను తీసేంతగా ఉంటుందా అనేది ఈ కథలోని ట్విస్ట్. ఇవి కథలు కావు, సంఘటనల సమూహాలు, సంఘర్షణల సమాహారాలు, సుదీర్ఘ జీవిత అనుభవాలు, యథార్థ జీవిత సత్యాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.